హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ హ్యాపీ హోమ్. సో ఇవాళ షిరిడీలో శని శృంగనాపూర్కి వెళ్తున్నాము. షిరిడీలో మాకు ఇవాళ థర్డ్ డే అనమాట. సో మేము శని శృంగనాపూర్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో ఆన్ ద వేలో మాకు షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని సైడ్కి ఆపాము. అక్కడ చూసాము, ఇక్కడ ఆవులతోని వాళ్ళు అలా అంటే గ్రైండ్ చేస్తారు కదా షుగర్ కేన్ని. సో ఆవుతో తిప్పుతున్నారనమాట. అక్కడే జూలాలు కనిపిస్తే ఇంకా మాకు కూడా కొంచెం ఎంజాయ్ చేసాము. అక్కడే కొంచెం స్పెండ్ చేసి అక్కడ మేము అంటే చెరుకుతో చేసిన బెల్లం కొన్నాము. అలాగే చెరుకుతో చేసిన హనీ అనమాట. సేమ్ హనీ టైప్లో ఉంది టేస్ట్. సో అవన్నీ మేము అక్కడ పర్చేస్ చేసాము. ఆన్ ద వేలో ఉందన్నమాట. సో ఇక్కడ చేరుకున్నాం ఎట్ లాస్ట్. సో ఇక్కడ ఆయిల్ మనం బయటే కొనుక్కోవాలి. ఇట్స్ బెటర్ అండి. మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటేనే బెటరు. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీ ఐటమ్స్ అక్కడ వాళ్ళ దగ్గర చూసారు కదా స్క్రీన్ పైన ఉన్నది. సో ఆయిల్తో పాటు మిగతా ఐటమ్స్ కూడా ఇచ్చారు. పూజా సామాన్ అని ఒక చిన్న బ్లాక్ క్లాత్ ఇచ్చారు. నల్ల నువ్వులు ఇచ్చారు. ఇంకా కుంకుమ, పసుపు లాంటివి ఇంకా చాలా ఐటమ్స్ ఇచ్చారన్నమాట, అగరబత్తులు కలిపి. సో అవన్నీ మేము అక్కడ కొనుక్కున్నాము, ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళలేదు కాబట్టి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళిపోయేసి ఇక్కడ ఏంటంటే మనము ఆఫ్టర్ దర్శనం అనమాట వెనక్కి తిరిగి చూడకుండా అలాగే వెళ్ళిపోవాలన్నమాట. చాలా ఎండగా ఉందండి బయట. ఇక్కడ కొంచెము చాలా మంది డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ దర్శనం చాలా నీట్గా ఉందండి. ఎవరైతే దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు ఇక్కడ డెవలప్ చేస్తున్నారు, కడుక్కోవాలనుకుంటే వాళ్ళే ఇక్కడ పైప్ లైన్ పెట్టేసి వాటర్ వెళ్తూనే ఉంటాయన్నమాట. చాలా దూరం కాలు కడుక్కొని మనం దర్శనానికి వెళ్ళాలి లోపలికి. అక్కడ శనిదేవుడు ఉంటాడనమాట. అంటే ఒక పెద్ద బ్లాక్ స్టోన్ అనమాట. సో అక్కడ వరకు మనకి వెళ్ళనివ్వట్లేదు. అక్కడ 500 ఏదో టికెట్ ఇస్తే మాత్రం లోపలికి అలౌ చేస్తున్నారు. లేదా బయటే మనం ఇవన్నీ ఇలా కట్టేసేయాలన్నమాట. కోకోనట్స్ అవన్నీ బయటే వేసేసే వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అన్నీ మనం బయటే వేయాలి. జస్ట్ ఒక ఆయిల్ బాటిల్ తీసుకొని లోపలికి ఎంటర్ చేయాలి. మిగతా పూజా ఐటమ్స్ అన్నీ ఇక్కడే వేసేసేయాలంటే అదేంటో నాకు అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్. కొంతమంది ఆ బ్లాక్ థ్రెడ్స్ దానికే కట్టేస్తున్నారు మధ్యలోనే. సో మేము ఇక్కడ ఆయిల్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఆయిల్ కౌంటర్ ఉంది. ఆయిల్ రేట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఆయిల్ ఇక్కడే కొనుక్కొని వెళ్ళాము లోపలికి. సో ఒక బాటిల్ మేము ముగ్గురం కొద్దిగా వేసేసామన్నమాట. మా సిస్టర్ కూడా తీసుకుంది. డాడీకి సిస్టర్ కలిసి ఒక బాటిల్ తీసుకున్నాము. సో ఇలా ఇది లైన్ అనమాట. ఇలా లైన్లో వెళ్ళేసి అక్కడ మనము అంటే లోపల వరకు వెళ్ళని ఆప్షన్ లేదు. ఇక్కడే మనం ఆయిల్ పోస్తే ఆయిల్ ఆ పైప్ లైన్లో వెళ్ళేసి అక్కడ శనిదేవుని తల మీద అభిషేకం అవుతుందన్నమాట. ఇది కాన్సెప్ట్ అక్కడ. సో చూస్తున్నారు కదా, ఇలా వేయాలన్నమాట. సో ఇక్కడే వేసేసి అలా పైప్ లైన్ ద్వారా ఆయిల్ అక్కడికి వెళ్ళిపోతుంది. మంచి ఐడియా కదా. ఆయిల్ అయితే మేము వేసేసాము. చూస్తున్నారు కదా దూరంలో, అదే శనిదేవుడు అనమాట, చూడండి. సో అక్కడ పైనుండి అట్లా పైప్ లైన్ అక్కడికి కనెక్ట్ అయి ఉంది. అట్లా ఆయిల్ అనమాట పడుతూ ఉంటుంది. సో ఇక్కడ శనిదేవుని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ దర్శనం చేసేసుకొని మేము బయటకు వచ్చేసాం. అంటే మనం వెనక్కి తిరిగి చూడకుండా అలాగే వెళ్ళిపోవాలన్నమాట.
సో ఇది ఇంత బాగా డెవలప్ చేశారు చూడండి. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది ఇక్కడ. చూడండి వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. నైట్ టైంలో ఇంకా బాగా అనిపిస్తుందేమో. మేము డే టైంలో వచ్చాము. సో అక్కడ పెద్ద టవర్ లాగా కట్టారండి చూడండి. సో నవగ్రహాలన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. నవదేవతలు అనమాట. సో అలా వీళ్ళు ప్లాన్ చేసి కట్టారు. సో నవగ్రహాలకి చూడండి అట్లా అంటే గోపురాల్లా కట్టారనమాట. ఇది నేనైతే ఇంత పెద్దది ఎప్పుడూ చూడలేదు. సో అలా ఒక చుట్టూ తిరిగేసి వచ్చాము మేము. సో లైటింగ్స్ అన్నీ చాలా బాగా పెట్టారు. నైట్లో ఇంకా బాగా అనిపిస్తుందేమో. సో ప్రతి నవగ్రహాలకి అట్లా విగ్రహాలు పెట్టేసేసి ఉన్నాయన్నమాట. సో మేమంతా దర్శనం చేసేసుకొని అక్కడ కొంచెం ఫొటోస్ దిగేసి మెమరీస్ లాగా ఉంటాయని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయ్యామండి. సో రిటర్న్లో మేము ఒక డాబా దగ్గర ఆపాము. బాగా ఆకలి అవుతుందనేసి. సో ఇక్కడ మౌలి ప్రసాద్ అనేసి ఒక డాబా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. ఇక్కడ సెటప్ ఎలా ఉందంటే ఒక ఆవిడ చపాతీ చేస్తుంది కట్టెల పొయ్యి మీద. ఇంకో అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. అలా సెటప్ ఎంత బాగా వాళ్ళు చేశారో ఇక్కడ చూడండి. ఇక్కడ బర్డ్స్ కేజ్ కూడా ఉంది. చాలా రకరకాల బర్డ్స్ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ దాబాకి చుట్టూ ఉన్నాయన్నమాట. సో లోపల కొంచెం రష్ ఎక్కువ ఉందని చెప్పేసి మేము కొంచెం ఇక్కడ బయటికి వచ్చి వెయిటింగ్లో ఉన్నాము. సో ఇక్కడ అన్ని జింకలు యానిమల్స్ అవన్నీ సెటప్ చేసి పెట్టారనమాట. I hope you like the video. Thank you for watching. Don't forget to like, share and subscribe to my channel. Thank you.